హలో హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ధనలక్ష్మి ప్రాపర్టీస్. ఈ రోజు వచ్చేసి మనం విజయవాడ హైవే ఫేసింగ్ వెంచర్ చూడడానికి వచ్చామన్నమాట. ఇది వచ్చేసి అది ప్రమోషనల్ వీడియో అండి. మేము డైరెక్ట్ ఓనర్ నంబర్ ఇస్తాం, మీ నుంచి ఎలాంటి కమిషన్ తీసుకోబడదు. సో మొదటిసారి నా వీడియో చూసినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సో వీడియోలోకి వెళ్తే కనుక మనం చూసినట్లయితే ఇది విజయవాడ హైవే 6 లైన్స్ చేస్తున్నారండి. సో ఆల్రెడీ మీకు ఆ విషయం తెలిసిందే. సో ఇప్పుడు 4 లైన్స్ ఉంది, దీన్ని 6 లైన్స్ చేస్తున్నారు. తుప్రాంపేట అన్నమాట. ఇది ఫ్రూట్ మార్కెట్ కి ఆపోజిట్ లో ఉంటుంది, హైవే ఫేసింగ్. సో మనం ఒకసారి వెంచర్ లోకి ఎంటర్ అయ్యి అసలు వెంచర్ డీటెయిల్స్ ఎలా ఉన్నాయి, డెవలప్మెంట్స్ ఎలా ఉన్నాయి ఒకసారి వెళ్ళి చూద్దాము. వచ్చేసేయండి. ఇప్పుడు మనం హైవే ఫేసింగ్ లో ఉన్న ఈ వెంచర్ కి ఇది గ్రాండ్ ఎంట్రన్స్ ఆర్చ్ విత్ సెక్యూరిటీ రూమ్ వస్తుందండి. సో ఇక్కడ నుంచి మనం ముందుకెళ్తే కనుక ఇదంతా కూడా 40 ఫీట్ రోడ్, సిసి రోడ్స్ అన్నమాట. సో చూసినట్టయితే ఇదంతా కూడా 40 ఫీట్ రోడ్స్. అన్ని రోడ్స్ కూడా కంప్లీట్ అయిపోయాయి. చూస్తే ఇక్కడ మనకి అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కూడా కంప్లీట్ అయిపోయింది అనమాట. సో అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ అండ్ వాటర్ కలెక్షన్ కూడా కంప్లీట్ చేశారు. సో ఇదేంటంటే హెచ్ఎండి అండ్ రేరా సర్టిఫైడ్ కలిగిన వెంచర్ కాబట్టి మీకు దీంట్లో బ్యాంక్ లోన్ కూడా వస్తుంది. అలాగే చూసినట్టయితే మనకి ఇది ప్లాట్ సైజెస్ చూసుకుంటే కనుక మనకు స్టార్టింగ్ 173 స్క్వేర్ యార్డ్స్ నుంచి 250 స్క్వేర్ యార్డ్స్ వరకు కూడా అవైలబిలిటీ ఉన్నాయన్నమాట. సో ఇది కమర్షియల్ లో కొన్ని ప్లాట్స్ ఉన్నాయి. సో హైవే ఫేసింగ్ లో అది కాకుండా మనకి ఇంకా రెసిడెన్షియల్ గా కూడా సెకండ్ థర్డ్ బిట్ లాగా ఉంది. ఈ వెంచర్ వచ్చేసి కనుక చూస్తే మనకి టోటల్ 8 ఎకర్స్ లో ఉందండి. సో 8 ఎకర్స్ లో ఉంది, హైవే ఫేసింగ్. సో నియర్ ఫ్రూట్ మార్కెట్. సో మనకి ఈ వెంచర్ నుంచి చూసుకుంటే దండుమల్కాపురం గ్రీన్ ఇండస్ట్రీ పార్క్ వచ్చేసి మనకు జస్ట్ 2 మినిట్స్ డ్రైవ్ లోనే ఉంటుంది. అలాగే ఈ వెంచర్ కి ఆ పక్కనే చూసుకుంటే మనకి జస్ట్ వాకబుల్ 50 మీటర్స్ లో మనకు 100 ఫీట్ రోడ్ ఇబ్రహీంపట్నంకి వెళ్ళే రోడ్ ఉంటుంది అనమాట. సో అన్ని విధాలుగా చూసుకుంటే ఇది మెయిన్ జంక్షన్ లాగా ఉంటుంది సైట్. సో మనం ఈ లొకేషన్ ఎగ్జాక్ట్లీ చూసినట్లయితే మనకి ఎల్బీ నగర్ నుంచి జస్ట్ ఒక 20 మినిట్స్ డ్రైవ్ లో మనము ఈ సైట్ కి చేరుకుంటామండి. రామోజీ ఫిల్మ్ సిటీ ఓఆర్ఆర్ వచ్చేసి మనకి జస్ట్ ఒక 15 మినిట్స్ డ్రైవ్ లో ఉంటాము. సో వెరీ నియర్ అన్నమాట. బిసైడ్ మనం ఎగ్జాక్ట్లీ చూసుకుంటే మనకు ఫ్రూట్ మార్కెట్ వస్తుంది. సో ముందుకెళ్తే కనుక మనకి ఇబ్రహీంపట్నంకి వెళ్ళే 100 ఫీట్ రోడ్ వస్తుంది అనమాట. మంచి ప్రైమ్ లొకేషన్ లో ఉంది. ఇప్పుడు అంతా కూడా డెవలప్మెంట్ అంతా కూడా విజయవాడ హైవే వైపే ఉంది కాబట్టి సో మనం వెరీ నియరెస్ట్ ఉన్నాం అనమాట. సో బిఫోర్ చౌటుప్పల్లో ఉంటాం మనము. మల్కాపురం గ్రీన్ పార్క్ ఏదైతే ఉందో మనకు ఇండస్ట్రియల్ పార్క్, దానికి చాలా బిఫోర్ లో ఉంటాం మనము. సో చాలా మంచి లొకేషన్స్, నియర్ బై కూడా చాలా ఎడ్యుకేషన్ కి సంబంధించి ఇంజనీరింగ్ కాలేజెస్ ఉన్నాయి, స్కూల్స్ ఉన్నాయి, చాలా ఇన్స్టిట్యూట్స్ ఉన్నాయి. అలాగే చూసినట్టయితే మనకి చాలా వరకు రెసిడెన్షియల్ ప్రాజెక్ట్స్ ఉన్నాయి, విల్లా ప్రాజెక్ట్స్ ఉన్నాయి. సో ఇక్కడ చాలా మంచి లొకేషన్ లో ఉంది. హైవే ఫేసింగ్ వెంచర్ కాబట్టి మనకు హైవే బిట్స్ కూడా అవైలబుల్ లో ఉన్నాయి. సో ఏదైనా కమర్షియల్ పర్పస్ కావాలనుకుంటే కూడా మనం అవి కూడా పర్చేస్ చేసుకోవచ్చు. సో అవి కొంచెం ప్రైస్ ఎక్కువ ఉంటాయి. సో ఇది హెచ్ఎండి రేరా సర్టిఫైడ్ కాబట్టి దీంట్లో మనకి బ్యాంక్ లోన్ కూడా అవైలబిలిటీ ఉంటుంది. సో లొకేషన్ వైజ్ గా మాత్రం ప్రైమ్ లొకేషన్ అండి. ప్లాట్ కూడా మంచి మంచి ప్లాట్స్ ఉన్నాయి. ఈస్ట్ అండ్ వెస్ట్ లో మాత్రమే ఉన్నాయి. కార్నర్ బిట్స్ వచ్చేసి మనకి నార్త్ ఈస్ట్, నార్త్ వెస్ట్ అట్లా ప్లాన్ చేశారు. సో మీరు చూస్తున్నట్టయితే ఇలాంటి వర్క్ కూడా పెండింగ్ లేకుండా అన్ని కంప్లీట్ అయిపోయినాయి. రెవెన్యూ ప్లాంటేషన్ కూడా ఆల్రెడీ కంప్లీట్ అయిపోయింది అనమాట. సో చూసారు కదండి, ఇదే అండి ఈరోజు మనది విజయవాడ హైవేలో తుప్రాంపేటలో మన సైట్ హైవే ఫేసింగ్ హెచ్ఎండి రేరా సర్టిఫైడ్ది. సో టోటల్ వెంచర్ మీకు సరౌండింగ్ మొత్తం కూడా తిప్పి చూపించాము ఎలా ఉంది ఏంటి అని. డెవలప్మెంట్ అన్ని కూడా కంప్లీట్ అయిపోయాయి. మన వెనకాల చూస్తే కనుక అది చూస్తున్నారు కదా, అది వచ్చేసి ఓవర్ హెడ్ వాటర్ ట్యాంక్ అనమాట. సో అది కూడా ఆల్మోస్ట్ ఒక 2-3 మంత్స్ లో కంప్లీట్ అయిపోయి మార్టగేజ్ కూడా రిలీజ్ అయిపోతాయి. సో ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకునే వారికి కూడా మంచి ఆప్షన్ అండి ఇప్పుడు. సో హైవే ఫేసింగ్ లో ఇన్వెస్ట్మెంట్ చేస్తే ఏంటంటే మనకి ఫ్యూచర్ లో ఇప్పుడు డెవలప్మెంట్ అంతా ఇటువైపే ఉంది కాబట్టి కన్స్ట్రక్షన్ పరంగా కూడా మనం యూజ్ చేసుకోవచ్చు, కమర్షియల్ పరంగా కూడా మనం యూజ్ చేసుకోవచ్చు. సో ఈ నియర్ బై కూడా చాలా వరకు కంపెనీస్ కూడా రాబోతున్నాయి కాబట్టి ఫ్యూచర్ ఉంది ఇప్పుడు హైవేకి, ఈ విజయవాడ హైవేకి. సో ఇన్నాళ్ళు కొంచెం స్లో ఉన్నా కూడా ఇప్పుడు అంతా కూడా ఇటువైపే ఉంది కాబట్టి మంచి ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్ ఉంది. సో ఇన్వెస్టర్స్ ఎవరైనా ఉంటే విజయవాడ హైవేలో ఈ వెంచర్లో తప్పకుండా ఇన్వెస్ట్ చేయండి. సో ప్రైస్ వైజ్గా చూస్తే కనుక మనము ఇది పర్ స్క్వేర్ యార్డ్ వచ్చేసి 27,000 పర్ స్క్వేర్ యార్డ్. స్మాల్గా నెగోషియబుల్ కూడా ఉంటుంది. సో బ్యాంక్ లోన్ కూడా అవైలబిలిటీ ఉన్నాయి, మీరు బ్యాంక్ లోన్ త్రూ కూడా తీసుకోవచ్చు. సో ఇదండి ఈరోజు మన వీడియో.
సో ఇది టోటల్ ప్రమోషనల్ వీడియో అండి. మీ ప్రాపర్టీస్ కూడా ఒకవేళ ఏదైనా సేల్ చేయాలనుకుంటే నన్ను కాంటాక్ట్ చేయొచ్చు. నేను ఇక్కడ డైరెక్ట్ ఓనర్ నెంబర్ ఇస్తాను. సో మీకు ఈ సైట్ విజిట్ చేయాలనుకున్నా, ఒకవేళ రావాలనుకున్న వెహికల్ అవన్నీ కూడా ప్రొవైడ్ చేస్తారు ఈ కంపెనీ వాళ్ళు. సో మీరు డైరెక్ట్ కాల్ చేసి రావచ్చు. సో నా వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. మోర్ వీడియోస్ కోసం నా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అండ్ ఫాలో చేస్తూ ఉండండి. థ్యాంక్ యూ.